వైసీపీ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ రావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిపించుకుంటారు? మీరు ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఇది ఎవరైనా నామినేషన్ వేసే ప్రక్రియ లాగా లేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తూర్పున అవినాష్ బాబు ఉదయిస్తాడు. గద్దె గారు ఇంటికి అవినాష్ బాబు అసెంబ్లీకి. గెలుపు తథ్యం తూర్పు అభివృద్ధి అవినాష్ గారితోనే, తూర్పులో మార్పు అవినాష్ గారితోనే జరిగింది. గద్దె గారు గత 10 ఏళ్ళుగా ఒకసారి ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో ఉన్నాడు. అధికార పక్షంలో ఉండి తూర్పుకి నేను ఏమన్నా చేశా అన్నది ఏ రోజు చెప్పటానికి ఒక్క పాయింట్ కూడా లేదు ఆయన దగ్గర. సరే ప్రతిపక్షంలో ఉండి తూర్పు ప్రజల కోసం నేను ఏదైనా పోరాడాను అనేది ఒక్క పాయింట్ ఆయన దగ్గర లేదు. ప్రతిపక్షంలో కాదు, మా ఇన్ఛార్జ్గా ఉంటేనే మా అవినాష్ బాబు ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా నిధులు తెప్పించి తూర్పుని అభివృద్ధి పదంగా నడిపించారు. అలాంటి ఆయన ఇన్ఛార్జిగా ఉంటే ఎంత చేశారు. రేపు అసెంబ్లీలో అడుగు పెడితే తూర్పులో సూర్యుడు ఎట్లా తూర్పు నియోజకవర్గం అలా ఉదయిస్తుంది. అలాగే అవినాష్ బాబు మంత్రివర్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది మా ఆశ, గ్యారెంటీ. మేడం మీరే చెప్తున్నారు దేవినేని అవినాష్ గారు ఖచ్చితంగా గెలుస్తారని. ఆ నమ్మకం ఏంటి దేవినేని అవినాష్ గారిపై? ఈ 5 ఏళ్ళు ఆయన ఉన్న ప్రజల్లో ఉండి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, ప్రతి దానికి ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా సరే అవినాష్ గారు వచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ రోజు కనీసం దేనికి స్పందించలేదు. అవినాష్ బాబు ఈ 5 ఏళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం రేపు జూన్ 4వ తారీఖు అవినాష్ అనే నేను అనేది గ్యారెంటీగా మోగింది. మేడం దేవినేని అవినాష్ గారు సమస్య ఏదన్నా ఉంది అంటే మీరు దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? ఎలా స్పందిస్తారంటే సొంత అక్క చెల్లెల్ని ఎలా పలకరిస్తారు. ఎంత దూరంలో ఉన్నా సరే, ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్స్జెండర్ అయినా సరే నా ఈ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు నేను ఎంత అమ్మ బాగున్నారా ప్రశాంత్ పేరుతో గుర్తుపెట్టుకొని పలకరిస్తాను. తూర్పు ఎంత పెద్దది, అందులో నేనెంత. అలాంటిది నన్ను కూడా ఆయన పేరుతో ఇప్పుడు కూడా చూస్తుంటారు. వస్తున్నప్పుడు కూడా నేను కలిసాను, ఆయన పలకరిస్తారు. అభిమానంగా పలకరింపు అనేది ఎవరికైనా తర్వాత సమస్య తీర్చే ముందు పలకరింపు అనేది మెయిన్. ఆ పలకరింపుతో పాటు ప్రతి సమస్యని ఆయన తీరుస్తారు. అది మాకు తెలుసు. మా గద్దె రామ్మోహన్ రావు గారు ఇదే తూర్పు నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేశారు. మరి గద్దె రామ్మోహన్ రావు గారు సీనియర్, మరి దేవినేని అవినాష్ గారు జూనియర్, ఎలా ఉండబోతుంది అంటారు? ఇందులో సీనియర్ జూనియర్ని చూసి మనం ఓటేస్తే అది 2 సార్లు పప్పులో కాలేశారు తూర్పు ప్రజలు. ఈసారి ఆ తప్పిదం చేయరు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవినాష్ బాబు చాలా విధంగా మంచి పరిపాలన తూర్పుకు అందిస్తారని అందరికీ నమ్మకం ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అందిస్తున్నారో అలాగే తూర్పులో అవినాష్ బాబు మంచి పాలన అందిస్తాడు. ఇది మటుకు రాసి పెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్. ఇదే తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేసి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత మీతో ఎలా ఉన్నారు ఏంటి? ఏ రోజు మేము ఆయన కలిసింది లేదు, ఆయన ఏ రోజు ఇక్కడ నియోజకవర్గంలో చూసిందే లేదు. వారంలో 4 సార్లు 5 సార్లు మేము అవినాష్ బాబుని చూస్తూనే ఉంటాం. ప్రతి కార్యక్రమంలో ఆయన ఇక్కడే ఉంటాడు. అది ఆయన ఎమ్మెల్యేగా వచ్చి ఏం చేసింది లేదు. వాళ్ళ ఆఫీస్కి వస్తారు, వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటే అది కూడా ఎప్పుడో కనపడరు. అది ఆయన ఏసీ రూమ్లోంచి బయటికి రారు. అవినాష్ బాబు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇదే తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్ గారు ఎందుకు కావాలంటే మీరేం చెప్తారు? ఎందుకు కావాలంటే తూర్పులో ఉన్న ప్రతి సమస్య, ప్రతి బడుగు బలహీన మైనారిటీ అన్ని వర్గాలకి న్యాయం చేకూరేది ఒక అవినాష్ బాబుతో, ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది. వేరే వాళ్ళతో ఎంతమంది నక్కజిత్తులు వేషాలు వేసుకునే పార్టీ, చెమ్మ చెక్కల పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఎంతమంది కూడగట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు. సింహం సింగల్గానే వస్తుంది. అదే సింహం రేపు జూన్ 4న జగన్మోహన్ రెడ్డి అని నేను సెకండ్ పార్ట్ మొదలైంది. దేవినేని అవినాష్ గారిని ఎందుకు గెలిపించుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన వల్లే ఇదంతా మార్పు, తూర్పులో మార్పు ఆయన వల్లే సాధ్యం. ఆయన ఒక ఇన్ఛార్జిగా ఉండి ఇంత మార్పు జరిగింది. రేపు ఎమ్మెల్యేగా, రేపు దేవుడు ఇంకా ఇదై మంత్రి అయితే తూర్పు ప్రజలు భవిష్యత్తు చాలా బాగుంటుంది.